వీడియో వచ్చేసరికి వన్ ప్లస్ వాళ్ళ వన్ ప్లస్ N6X స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేద్దాము. వీడియో చిన్న ఉండదు, లాస్ట్ దాకా ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. వన్ ప్లస్ వాళ్ళ N6X కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బై. ఏంది ఎందుకలా అంటే మాత్రం నేను తర్వాత చెప్తాను. సో ఇక్కడ వీలైతే నార్మల్గా ఈ ప్రైస్కి 3 జాక్ ఇవ్వడం ఆపేసి కానీ 3 జాక్ ఇచ్చి ఏందబ్బా ఈ సర్ప్రైజ్ ఏందని చూద్దాము. ఫస్ట్ ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన హైలైట్ చూసుకుందాం బై. మెయిన్ హైలైట్ చూసుకున్న మీడియం 60 ఎపిక్స్ ప్రాసెసర్తో పాటు 7,000 బ్యాటరీ, 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. వేప గురించి చేంబర్ వస్తుంది, వీటికి స్టాండర్డ్స్ వస్తున్నాయి, మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్తో పాటు కూడా వస్తుంది. అంతా బాగుంది. ప్రైస్ ఇస్తారా అంటే స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రమే 19,000 ఉంది. 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్. నా ఏందన్న ఈ ప్రైస్ దారుణము అంటే ఇక నేను కూడా ఏం చేయలేం బై. యాక్చువల్ చూసుకోవాలంటే ఈ ప్రైస్ మనకి అంటే 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్ మనకి 14,000, 13,000, 14,000 ఆ ప్రైస్ ఖర్చు రావాల్సింది. ఇంకా 5,000 యాడప్ అయినాయి అనుకోవచ్చు. జెన్యున్ చెప్పుకోవాలంటే 5,000 ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ మీకు 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ఉంది. 21,000కి కలర్ ఆప్షన్ చూసుకుంటే బిగ్యుడరీ రెడ్ కలర్ అండ్ ఐస్ బ్లూ కలర్ 2 కలర్ ఆప్షన్స్ కూడా వస్తుంది. సో నాకైతే రెడ్ కలర్ బెటర్ అనిపించింది. కేసెస్ ఇంకొంచెం బాగా వైబ్రెంట్గా అనిపిస్తుంది. సో దీంట్లో ఫస్ట్ మంచి విషయాలు అయితే చూసారు కదా భయ్. ఇక్కడ మెయిన్ ఏంటంటే పెద్ద బ్యాటరీ భయ్. పెద్ద బ్యాటరీ వస్తుంది, డీసెంట్ ప్రాసెసర్ అనమాట. 1 రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది, వేప కూలింగ్ చేపర్తో పాటు వస్తుంది. కాబట్టి గేమింగ్ ఆడేటప్పుడు హీట్ రేంజ్ తక్కువ రెడ్యూస్ అవుతుంది అండ్ మిడిగేట్ స్టాండర్డ్తో పాటు కూడా వస్తుంది. సో ఈ మంచి ఫీచర్స్ అనుకోవచ్చు. కొంచెం డ్రాబ్యాక్స్ చూసుకుందాం భయ్. సో ఇక్కడ అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్ నుంచి చూసుకుంటే పెద్ద బ్యాటరీ కూడా వెయిట్ ఇంక్రీజ్ ఉంది, ఓకే యాక్సెప్టబుల్. థిక్నెస్ కూడా ఇంక్రీజ్ ఉంది. డిస్ప్లే హెచ్డి డిస్ప్లే ఓకే యాక్సెప్టబుల్. ఎల్సిడి యాక్సెప్టబుల్ అండ్ మిగతా ఫీచర్స్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా పక్కకు పెడితే ఆక్సిజన్ వాయిస్తో పాటు కూడా వస్తుంది. ర్యామ్ ఎల్పిడిఎఫ్ఎక్స్ ర్యామ్ యూఎస్ సూపర్ స్టోర్ చాలా బాగుంది బై. ఓకే డీసెంట్ 7,000 బ్యాటరీతో పాటు వస్తుంది. ఛార్జర్ ఇక్కడ పెద్ద బిస్కెట్ అనుకోవచ్చు. సో ఛార్జర్ అనేది 7,000 బ్యాటరీకి 15 వాట్స్ ఛార్జింగ్ చాలా టైం పడుతుంది. 15 వాట్స్ బ్రాకెట్లో మెన్షన్ కూడా చేసారు, 15 వాట్స్ మ్యాక్స్ అనేసి. ఏంద్రా నాయన అనిపించింది, ఇది ఒకటి తలకన్నప్ప అనిపించింది. రివర్స్ ఛార్జింగ్ ఉంది 5 వాట్స్, నెక్ బ్యాండ్ TWS సరిపోతుంది. నెక్స్ట్ పెద్ద దెబ్బ వేసారు అంటే కెమెరా అక్కడ వేసారు 13 MP కెమెరా ఇచ్చారు. రియర్ కెమెరా ముందు చెప్తున్నా, రియర్ కెమెరా 13 MP. ఇది ఒక్కటి పెద్ద బిస్కెట్ అనుకోవచ్చు. ఫ్రంట్ 5 MP ఇచ్చారు. ఇవి నాకు మెయిన్ ఏమంటారు పెద్ద బిస్కెట్లు అనిపించినవి. మిగతా అన్నీ కూడా నాకు ఓకే యాక్సెప్టబుల్ అనుకోవచ్చు, కాస్ట్ కటింగ్ అనుకోవచ్చు. కానీ కెమెరా కాడ పోయి బ్యాటరీ ఛార్జర్ కాడ మాత్రం పెద్ద బిస్కెట్లు చేసారు ఈ స్మార్ట్ ఫోన్కి అయితే మాత్రమే. అండ్ దాంతోపాటు ప్రైస్ కూడా కొంచెం ప్రైస్ అండ్ స్టోరేజ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్కి సెట్ కావట్లేదు. దానివల్ల ఇది చేయాల్సి వచ్చే తక్కువ వద్దనేసి డిసప్పాయింట్మెంట్ అనిపించింది. దీనికంటే మీకు ఐ థింక్ వన్ ప్లస్ వాళ్ళ N6X ఉంది. అది వన్ ఆఫ్ ద బెటర్ ఆప్షన్స్ అంటాను. సరే N6X అండ్ N6 ఉంది. ఒక లైక్ ఎగ్జాక్ట్ ఇదే ప్రైస్ కాక కొంచెం ఇంకా తక్కువ ప్రైస్లో కూడా అది ఒక ఆప్షన్ లాగా అనిపిస్తుంది. ఒకసారి అది కూడా కన్సిడర్ చేసుకోమండి. దీనికంటే ఆ ఆప్షన్ బెటర్ అంటారు. కానీ అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసి మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంది. అమెజాన్ నుంచి కూడా మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ ప్రైస్కి తీసుకోవాలంటే మోస్ట్లీ నేనైతే ప్రిఫర్ చేయను ఈ ప్రైస్కి అయితే మాత్రము. ఒకసారి కావాలంటే ఈ స్మార్ట్ ఫోన్కి అండ్ వేరే వన్ ప్లస్ వాళ్ళదే వేరే బ్రాండ్ వేరే స్మార్ట్ ఫోన్కి లేకపోతే వేరే బ్రాండ్లో స్మార్ట్ ఫోన్కి కంపారిజన్ చేయమంటే కంపారిజన్ చేస్తాను. కానీ దీంట్లో బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఒకసారి అవి కన్సిడర్ చేసుకోవచ్చు. ఒక జెన్యున్ సలహా అయితే మీకు ఇస్తున్నాను. సో ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఫస్ట్ ఆల్టర్నేట్ చూసుకుందాం. ఫస్ట్ చూసుకుంటే ఒప్పో K14 5G అనమాట. వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. అండ్ రికార్డింగ్ చేసే 22,000 ఉంది. ప్రైస్ ఎక్కువ ఉంది కానీ బెస్ట్ ఫీచర్స్ వస్తున్నాయి. మెయిన్ హైలైట్స్ ఏంటంటే 6300 ప్రాసెసర్, 50 కెమెరా, 8 సెల్ఫీ కెమెరా, 7,5 డిస్ప్లేతో పాటు వస్తుంది. దానికి బెటర్ ఆప్షన్. ఆబ్వియస్గా ప్రైస్ ఎక్కువ ఉంది. ఇక్కడ మీరు కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే ఇట్లా మీకు తక్కువకి రావచ్చు, 20,500 కూడా రావచ్చు. ఇక్కడ 22,000 ఉంది. నెక్స్ట్ కూడా మోటరోలా వాళ్ళది G57 పవర్ 5G కూడా ఉంది. ఇది కూడా సేమ్ 22,000 ఉంది. ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే మాత్రం స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్తో పాటు 50 MP కెమెరా, 8 MP కెమెరా, డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. 8 MP సెల్ఫీ కెమెరా, 7,000 బ్యాటరీతో పాటు కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే వన్ ప్లస్ వాళ్ళది వన్ ప్లస్ N6 ఉంది. 8,000 బ్యాటరీ విత్ 45 వాట్స్ ఛార్జర్, 50 MP కెమెరా, 120 రిఫ్రెష్ రేట్, మిల్లీగా డ్యూరబిలిటీతో పాటు కూడా వస్తుంది. సో ఇది
3000 ఎక్కువొస్తుంది బై. ఒకవేళ ఇట్లా 3, 4000 యాహ్! 4000 ఎక్కువ పెట్టగలుగుతారంటే వన్‌ప్లస్ N6 కంటే గూడా వన్‌ప్లస్ N6 బెటర్ ఆప్షన్ అంటాను. బ్యాటరీ కాడ, చార్జర్ కాడ, కెమెరా కాడ గూడా మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే పొందుతారనమాట. ఆబ్వియస్‌గా ఈ స్మార్ట్ ఫోన్ కూడా కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే గనుక తక్కువొచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ M36 5G స్మార్ట్ ఫోన్ అన్నమాట. ఇక్కడ డ్రాబ్యాక్ ఏందంటే వీళ్ళు బాక్స్‌లో చార్జర్ ఇయ్యరు. సో, చార్జర్‌కి ఎక్స్‌ట్రా పైసలు పెట్టుకోవాల్సొస్తది. మంచి విషయం ఏందంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి మీకు మంచి ఓఎస్ అప్‌గ్రేడ్స్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. సో, అదొకటి. అండ్ మంచి కెమెరా సెటప్‌తో పాటు కూడా వస్తుంది. బేస్ వేరియంట్ అయినా సరే కూడా 20,000కి వస్తది. నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి ఐక్యూ జీరో లైట్ 5G స్మార్ట్ ఫోన్ 19,500కి వస్తుంది. ₹500 కూపన్ వస్తుంది. డీసెంట్ స్పెసిఫికేషన్స్‌తో పాటు వస్తుంది. 6300 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. 6.5 మిల్లీ ఆంపియర్ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. సో, డీసెంట్‌గానే ఉంది. సో, గట్టి కాంపిటీషన్ కాకపోయినా సరే ఈ లిస్ట్‌లో స్మార్ట్ ఫోన్స్ ఏవైతే వన్‌ప్లస్ N6 ఎక్స్ కంటే కూడా జర బెటర్ వాల్యూ ఫర్ మనీ అక్కడ కనిపిస్తుంది. కంపేర్ టు ప్రాసెసర్, కెమెరా పరంగా చూసుకున్నా సరే కూడా. సో, ఈ స్మార్ట్ ఫోన్ కంటే కూడా స్టిల్ ఆ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. లేదు వన్‌ప్లస్‌లో కావాలంటే మీరు వన్‌ప్లస్ N6 తీసుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అంటాను వన్‌ప్లస్ నుంచి. సో, ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఆల్టర్‌నేటివ్స్ చూసారు కదా! ఫైనల్ మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్, డౌట్, క్వెషన్ కింద కామెంట్ చేసుకోండి. వీడియో నచ్చిన మంచిగా అనిపించిందంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.